నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై చెప్పలేని విషాదం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ ప్రమాద స్థల పరిశీలన. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్న లోకేష్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు బీజేపీ నేతలు నివాళులు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సంతాపం వ్యక్తం చేసిన ప్రజానాయకులు. ఆస్తి పన్ను పెంపుదల ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం చెప్పలేని విషాదమన్నారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు. వారి బాధను అర్థం చేసుకోగలం. ప్రమాద స్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు బృందాలతో మాట్లాడాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లారు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 11 మంది చిన్నారులు, 2 శిశువులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు. కాగా వైద్య కళాశాల భవనంపై విమానం పడిపోవడంతో అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో ధ్వంసమైన మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అయితే విమాన ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. విమానం నేలకూలిన వెంటనే బయటకు వచ్చిన రమేష్ ప్రాణభయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కల వాళ్లు వీడియో తీశారు. ఈ ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం చెప్పలేని విషాదమని ప్రధాని మోదీ అన్నారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. వారి బాధను అర్థం చేసుకోగలం. ప్రమాద స్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు బృందాలతో మాట్లాడానని చెప్పారు. రాజమండ్రిలో స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సిటీలో అప్గ్రేడ్ అయినటువంటి అన్నపూర్ణంపేట సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, వియల్పురం శ్యామలాంబ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్, మోరంపూడి స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ను శుక్రవారం ఉదయం పంపిణీ చేశారు. ఆయా పాఠశాలలో అప్గ్రేడ్ చేసినటువంటి తరగతి గదులను ప్రారంభించి ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో సీట్లకు సిఫార్సు లేఖల కోసం తల్లిదండ్రులు వస్తూ ఉంటారని గుర్తు చేసుకున్నారు. అయితే వచ్చే 2-3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో కూడా సీటు కోసం సిఫార్సు చేయమని తమ దగ్గరకు లేఖల కోసం వచ్చేలా విద్యా వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని ఆయన వివరించారు. ఇక ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం ఉంటేనే బాగా చదువుతారని భావించి జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం మంత్రి లోకేష్ ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో
జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో పథకాలు పెడితే కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే వాసు హర్షధ్వానాల మధ్య వివరించారు. అలాగే సిటీలోని సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, శ్యామలంబ స్కూల్, మోరంపూడి స్కూల్స్లో 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా తల్లిదండ్రుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని హై స్కూల్స్గా మార్చాలని ప్రతిపాదన పంపిన వెంటనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఇక ఇన్నాళ్లు భయపడుతూ వస్తున్నటువంటి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ల పని పడుతున్నామని ఇప్పటికే చాలా మందిని గుర్తించామన్నారు. ఇక ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామని, భయం లేకుండా స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సిట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జిరాంబాబు, మాలే విజయలక్ష్మి, చింతా జోగనాయుడు, పోలాక పరమేష్, శానాపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, దాస్యం ప్రసాద్, భువనేశ్వరి, ఆడా లక్ష్మీనారాయణ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక్కటే ఆలోచన గౌరవ మంత్రి లోకేష్ గారిది. రేపటి రోజున ఇప్పుడు ఏదైతే నా ఆఫీస్కి వస్తూ ఉంటారు, ఆ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి, ఈ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి, ఆ కాలేజ్కి ఒక లెటర్ ఇవ్వండి, ప్రైవేట్ కాలేజ్కి అడ్మిషన్ కోసం అని లెటర్లు తీసుకెళ్తారు. ఇది మొదటి సంవత్సరం, సంస్కరణలు తీసుకొచ్చి మొదటి సంవత్సరం. లోకేష్ గారి ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆయన యొక్క ఆలోచన. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విమాన ప్రమాదంలో మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పార్టీ కార్యకర్తలతో కలిసి 10 నిమిషాలు మౌనం పాటించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రయాణికులకు, మెడికల్ విద్యార్థులకు, ప్రొఫెసర్లకు నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడపాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రొంగల గోపి, మద్దిపాటి రజని, బూరా రామచంద్రరావు, కురగంట సతీష్, యానాపు యేసు, ఎర్రా నాగదేవి, రవికుమార్, పవన్, కె శ్రీను, కాకరాల పవన్ కుమార్, జిల్లాలోని నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తన పరిపాలనా కాలంలో తనదైన ముద్రను వేసుకున్న విజయ రూపాని గారు చేతనం కూడా చాలా కలత కలిగించే విషయం. వారందరికీ హృదయపూర్వకంగా సానుభూతిని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ, మృతుల ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ, భారతదేశం ఇటువంటివి ఎన్నో గతంలో ఎదుర్కోవడం జరిగింది. ఎయిర్ ఇండియా చరిత్రలో ఇది 2వ అతిపెద్ద ప్రమాదం. అదేవిధంగా ఈరోజు ఎయిర్ ఇండియా కూడా మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున సహాయం అందించడం, గాయపడిన ఎవరైతే వైద్య విద్యార్థులు గాయపడిన ఉంటున్నారో వాళ్ళందరికీ సహాయ చర్యలు, అదేవిధంగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దే విషయాన్ని కూడా టాటా చైర్మన్ గారు నిన్న రోజు ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయి. మరొక మారు ఈ యొక్క పరిస్థితిని మనం అందరం కూడా జీర్ణించుకోవడం కొద్దిగా కష్టతరమే. అదేవిధంగా ఈ ప్రయాణానికి సంబంధం లేనటువంటి సాధారణంగా ఈ ఫ్లైట్స్ కొంత దూరం వెళ్ళిన తర్వాత కూలేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటిది ఆ నగరంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నం కావడం, అక్కడ మెడికల్ కాలేజీ మీద ఈ దుర్ఘటన జరగడం, అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, విద్యార్థులు కూడా మరణించడం, ఇది మరంతా మనము డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశంగా నేను భావిస్తూ, మీరందరూ కూడా మరణానికి మనం సంతాపాన్ని వ్యక్తం చేశాం. భగవంతుడి సద్గతులు వారికి లభించాలని, వారికి ఏర్పాటు చేయాలని కోరుతూ ముగిస్తాం. ఆస్తి పన్ను పెంపుదల ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను పెంపుదల
ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నివాస గృహాలకు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ ప్రజలపై పన్నుల భారం మోపవద్దని కోరారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆ రకంగా భారాలను ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున నిరసన తెలియజేస్తా ఉన్నాం. రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను, ఉపసంహరించాలి పన్నుల పెంపు భారాన్ని. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ హుకుంపేటకు చెందిన యువతిని మోరంపూడికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని గత కొంతకాలం వెంట తిరిగాడు. యువతికి గర్భాన్ని కూడా ఓ ఆసుపత్రిలో తీయించివేశాడు. పెళ్లి చేసుకోమని పెద్దలు చెప్పినా వినలేదు. పోలీసులను ఆశ్రయించగా ఇరు పక్షాల పెద్దలు బంధువులతో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆమెకు న్యాయం చేయాలని హితబోధ చేశారు. అయినప్పటికీ హుకుంపేట యువకుడు పులవర్తి సత్యదేవ్ నిర్లక్ష్యం వహించాడు. బాధితురాల ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శక్తి యాప్ను రూపొందించిందని చెప్పారు. ప్రతి మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆపదలో రక్షణ పొందవచ్చునని వివరించారు. ఈ సమావేశంలో ఉమెన్ అండ్ చైల్డ్ సౌజన్య బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మేము మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి రిక్వెస్ట్ మీద మేము టైం ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్లీ ఆ రోజే కేసు కడతామని చాలా ఇన్సిస్ట్ చేశాము. షీ ఈజ్ ద వన్ ఇన్ ద డిస్కషన్ ఆల్సో. నేను మగవాళ్ళందరినీ పంపించేసి ఈ అమ్మాయి నేను కలిసి ఆ అమ్మాయికి చాలాసేపు కౌన్సిలింగ్ ఇచ్చాము. ఈవెన్ బిఫోర్ వీ టాక్ టు దట్ బాయ్ అక్యూజ్డ్. బట్ ఆ అమ్మాయి చాలా కరాఖండిగా వద్దని చెప్పింది. బట్ ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పొలిటిసైజ్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీస్ మీద బురద చల్లడం అనేది అంత మంచిది కాదేమో. వీఆర్ ఆల్వేస్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండి. అండ్ అంటే ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే మేము తీసుకోవాలండి. ఎట్ ది సేమ్ టైం పోలీసు వారికి మేము రిపోర్ట్ చేయాలి. తర్వాత మేము కూడా అమ్మాయిని సేఫ్ సైడ్ అనేది చూడాలన్నమాట. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని బయటకి, అంటే తన పేరు కూడా బయటకు చెప్పకుండా కౌన్సిలింగ్ అనేది మేము చేస్తున్నాము. ఈ విధంగా సపోర్ట్ అనేది మేము చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మా వన్ స్టాప్ సెంటర్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి. అక్కడ ప్రతి ఉమెన్ ఇష్యూని కూడా మేము టేకప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నేర చరిత్ర కలిగిన వారు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు మాజీ ఎంపీ పక్కన ఉన్నారని టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై బురద జల్లుతున్నారని టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మజ్జి రాంబాబు మాట్లాడారు. ఇటీవల రాజమండ్రి సిటీలో మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమం కార్యకర్తలు, నాయకులు లేకుండా వెలవెలబోతూ అటర్ఫ్లాప్ అయిందన్నారు. వారందరూ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏకేసీ కళాశాల పక్కన హ్యాపీ స్ట్రీట్ నిర్వహించడం వల్ల స్థానిక ప్రజలు, మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో ఆ కార్యక్రమాన్ని హ్యాపీ సండే పేరుతో తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోట్లింగాల్ ఘాట్ వద్దకు మార్చారని తెలిపారు. అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో వేదిక మీదకు భారత్ పక్కనే ఉండేటువంటి నేరచరిత్ర కలిగిన పీతా రామకృష్ణ ముఖ్య అనుచరులు ముగ్గురు ఎక్కి ప్రోగ్రాంను డిస్టర్బ్ చేశారని, అందుకు సాక్ష్యంగా పీతా రామకృష్ణ అనుచరులు చిందులు వేసినటువంటి వీడియోను మజ్జి రాంబాబు మీడియాకు చూపించారు. ఈ పీతా రామకృష్ణ వైసీపీకి చెందిన మహిళా నాయకురాల్ని ఫోన్లో పొడి చేస్తానని బెదిరించడం, చందాసత్రం చైర్మన్గా చేసిన రామశర్మను అసభ్య పదజాలంతో దూషించడాన్ని మీడియాకు వినిపించారు. సొంత వైసీపీకి చెందిన మహిళా నాయకురాలను వేధిస్తూ అసభ్య పోస్టులు పెడుతున్న చెల్లుబోయిన కృష్ణను వెనకేసుకువచ్చి అతడిపై కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ఆశ్రయిస్తే ఏ పార్టీకి చెందినప్పటికీ మహిళను రక్షించడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పోలీసులకు చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆయన వివరించారు. జనసేన నాయకుడు జామి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలను మోసం చేసినటువంటి
పులపర్తి సత్యదేవ్ తొలుత జనసేనలో ఉండేవాడని, ఆ తరువాత టీడీపీలో చేరాడని ఈ సంగతి తెలియడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సత్యదేవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వివరించారు. వైసీపీ మహిళా నాయకులు అతను ఆదిరెడ్డి వాసు అనుచరుడని చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. వాసిరెడ్డి బాబు మాట్లాడుతూ మాజీ ఎంపీ వైసీపీ మహిళా నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఒక ఆడపిల్లని రోడ్డెక్కించారని మండిపడ్డారు. పులపర్తి సత్యదేవ్ తనతో ఉంటాడని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు అతనికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువులని వైసీపీ మహిళా నాయకులు రుజువు చేశారన్నారు. అన్యాయం జరిగినటువంటి ఆడపిల్లను మీడియా ముందుకు తీసుకువచ్చి ఆమె భవిష్యత్తుతో ఆటలాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీతా రామకృష్ణ పులపర్తి సత్యదేవ్ను ఒక అడ్వర్టైజ్మెంట్ ఆఫీసులో 2 గంటలు కూర్చోబెట్టి వైసీపీలో చేరి మోరంపూడి సెంటర్లో వైసీపీ జెండాలు కడితే కేసు మాఫీ చేస్తామని చెప్పారని వాసిరెడ్డి బాబు తెలిపారు. సత్యదేవ్ పోలీసులకు లొంగిపోయి జైలుకు వెళితే ఆ అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మహిళ జీవితం చక్కదిద్దాల్సింది పోయి అల్లరిపాలు చేయకూడదని ఆయన హితవు పలికారు. నిన్న మీడియా సమావేశం నిర్వహించిన ఆ 10 మంది వైసీపీ మహిళా నాయకులు ఆమె జీవితం నిలబెడతారా అని నిలదీశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దాసెం ప్రసాద్, పోలాకి పరమేష్, షేక్ బషీర్, శానాపత్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అండి ఎమ్మెల్యే గారితో తిరుగుతారండి, ఏ ఎమ్మెల్యే గారిని ట్రస్ట్ వాళ్ళు అడిగితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. 10-15 మందితో కలిపి కూర్చున్న ఫోటో ఉంది ఎమ్మెల్యే గారితో. ఏ వ్యక్తి అయినా పార్టీ సభ్యత్వం ఉంటే ఆ సభ్యత్వం మంచోడా చెడ్డోడా మనకు కూడా తిరుగుతున్నాడు, వీడు ఎటువంటి వాడు అన్నది ఆడు తప్పు బయట పెట్టిందని తెలుసు తప్ప ముందు తెలియదు. నిన్న ఇలా ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే తప్పు బయటపడిందో ఇమీడియట్లీ అతన్ని మా తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యత్వం ఉన్నది కాబట్టి ఆ సభ్యత్వాన్ని బట్టి మేము తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న సత్యదేవ్ అన్న ఆయన ఆ అమ్మాయి చెప్పినండి. కానీ నేను కావాలని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మా ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి నిన్న కూర్చోబెట్టారు. ఓకే, ఒక ఫోటో ఉంది ఎమ్మెల్యే గారిది, మేము సస్పెండ్ చేసాం. ఆ ఫోటో కూడా చూపించాం. ఒక అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్లో మీరు కూర్చొని 2 గంటలు ఈ కుర్రోడితో మాట్లాడడం వాస్తవం కాదా? మరి ఈ జరిగిన తప్పిదాలన్నీ ఏమైపోయినాయి? మీరు అదే విషయంలో ఈ అమ్మాయితో ఎవరైతే నా ఆఫీస్కి వచ్చారో వాళ్ళతో గత 5వ తారీఖు ఫోన్ చేసి మీడియా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళి చెప్పండి అని చెప్పి మీరు అమ్మాయిని తీసుకుని మీడియా ముందు మాట్లాడమని చెప్పడం వాస్తవం కాదా? ఏదైనా నిజాలు ప్రతిదానికి కోర్టులు స్టేషన్లే సమాధానం కాదని ఒకే ఒక ఉద్దేశంతో సద్భావంతో చేసినవి తప్ప దీంట్లో సెటిల్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. మరి ఇదే మార్గన్ భరత్రామ్ గారు రచ్చబండ అనే ప్రోగ్రామ్ యూజ్ చేశారు. రచ్చబండలో ఎంతమంది న్యాయం జరిగింది, ఎంతమందికి అన్యాయం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయం. సంవత్సరం 6 నెలల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి 12వ తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ రాజమండ్రి కవలగొయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. స్థానిక కవలగొయ్యి రోడ్లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో సిఐఎస్ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జోనల్ ఏ స్థాయి క్రీడా పోటీల్లో ఆర్చరీ, వాలీబాల్ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుండి 6 పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ ఏడాది జూలై నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజనల్ స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల డైరెక్టర్ ఏలేటి రవిబాబు తెలిపారు. విజేతలను పాఠశాల డైరెక్టర్ ఏలేటి రవిబాబు, చైర్పర్సన్ ఏలేటి విజయ్ కుమారి, సిఇఓ మహస్వి, ప్రిన్సిపల్ శేషగిరిధర్, డీన్ హర్ష్ని సిబ్బంది అభినందించారు. రాజమహేంద్రవరం 3వ వార్డు రచ్చబండ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనరంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపోటు సత్యబాబు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం 3వ వార్డు రచ్చబండ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి మొదటి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు కూడా స్వీట్లు పంపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంవత్సరం పూర్తయినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయోత్సవ సంబరాల్లో 3వ వార్డు టీడీపీ నాయకులు అహ్మదునిసా, బద్రి, నాగమణి, శ్రీదేవి, సరోజిని, సాయి, ప్రసాద్, లక్ష్మి, నాని, ఏడుకొండల తదితరులు పాల్గొన్నారు. ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ముఖ్యంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మాట ఇవ్వకుండానే ఉచిత ఇసుక కేవలం ఈ భవన కార్మికుల కోసం ఉచిత ఇసుక అనేది ఇవ్వడం ఇంకా చాలా అద్భుతాలు. ఎందుకంటే ఆ ఇసుక అనేది ఎంత వాల్యూ మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి ఇసుకనే ఉచితంగా ఇచ్చి ఈరోజు భవన కార్మికులను ఆదుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ బీసీలు అందరినీ కూడా, అలాగే గీత కార్మికులను 10% గీత కార్మికులకు రిజర్వేషన్ ఇచ్చి దాన్ని ఫీజులో 50% రాయితీ ఇచ్చి ఈరోజు గీత కులాలను ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 1-2 డివిజన్ల పరిధిలో గల నారాయణపురం స్కూల్ ఆవరణలో అంగన్వాడీ సెంటర్ల పునఃప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై చెప్పలేని విషాదం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ ప్రమాద స్థల పరిశీలన. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్న లోకేష్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీ. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు బీజేపీ నేతల నివాళులు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సంతాపం వ్యక్తం చేసిన ప్రజానాయకులు. ఆస్తి పన్ను పెంపుదల ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన. సమాప్తం. నమస్కారం.